అని చెప్పేసి దాని గురించి చూసినాము. సో ఒకసారి చూస్తే కనుక ఈ అంటే ఎంప్లాయీ. సో అదే ఎంప్లాయీ అంటే ఒకనొక పొజిషన్ వరకు స్టడీ చదువుకుంటాం. చదువుకున్న తర్వాత సో మన నెక్స్ట్ ఏంటి? జాబే కదా. జాబ్ అంటే ఎంప్లాయ్మెంట్. సో మీరు గమనించండి. సో ఒక వ్యక్తి జాబ్లోకి వెళ్ళింది అనుకోండి. సో రఫ్గా స్టార్టింగ్ సో ఎంత ఇన్కమ్ ఇస్తారు? ఎన్ని డబ్బులు ఇస్తారు? నార్మల్గా ఈ పోగా ఒక 50,000 ఇస్తారా? ఛాన్స్ ఉందా? అట్లా లేదు. ఈ రోజులలో చదువుకున్న వాళ్ళ సంఖ్య మస్తు ఉంది, చాలా కాంపిటీషన్ ఉంది. సో ఈ రోజులలో ఉంది ఏంటంటే 2 lakhs ప్యాకేజ్, 3 lakhs ప్యాకేజ్. సో ఇవే చెప్తున్నారు. సో 2 lakhs ప్యాకేజ్ అంటే ఎంత? 17,000, 18,000. సో ఇది ప్యాకేజ్ అనమాట. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఎంప్లాయీ యొక్క వర్క్ ఎట్లా ఉంటుంది అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ యొక్క వర్క్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నేను చూసాను అనమాట. సో ఎంప్లాయీ ఎప్పుడు కూడా సో ఆయన ఒక సెక్యూరిటీలో ఉండాలని మాత్రం పనిచేస్తాడని చెప్పేసి ఉంది. సెక్యూరిటీలో అంటే నాకు నెల తిరిగేసరికి నేను చేసిన పనికి ఇంత డబ్బులు వస్తాయి. ఈ డబ్బుల ద్వారా కొన్ని ఆయన లిమిట్స్ ఉంటాయి, అవన్నీ కూడా కట్టేసుకోవాలి. సో ఆ పొజిషన్లను ఆలోచిస్తూ ఉంటాడు. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఎంప్లాయీ అనేటైనా ఎన్ని గంటలు పని చేస్తాడు రోజులో? ఒక రోజులో మినిమం 8 గంటలు కదా. దాన్ని షిఫ్ట్ అంటాము. 8 గంటలు పని చేస్తే ఎక్స్ట్రా పని చేస్తే దాన్ని ఓటీ అంటాం, ఓవర్ టైం డ్యూటీ. సో మినిమం అయితే 8 గంటలు పని చేస్తాడు. అంటే పొద్దున 9 గంటలకు వెళ్తాడు, సాయంత్రం 5 గంటలకు వస్తాడు. ఇదే జాబ్ అనమాట. సో పొద్దున 9 గంటలకు వెళ్ళిండు, సాయంత్రం 5 గంటలకు వచ్చిండు, పొద్దున 9 గంటలకు వెళ్ళిండు, సాయంత్రం 5 గంటలకు వచ్చిండు. ప్రతిరోజు ఇదే చేస్తాడా? ఇంకొక ఏమని చేస్తాడా? ప్రతిరోజు ఇదే పని చేస్తాడు. అంటే 8 గంటలు పని చేస్తున్నాడు. ఆయనకు 12,000 రూపాయలు జీతం వస్తుంది అనుకోండి ఎగ్జాంపుల్గా. సో ఇప్పుడు 8 గంటలు పని చేస్తే 12,000 జీతం వస్తుంది. ఇది నెలకు వస్తుందా, రోజుకు వస్తుందా? నెలకే కదా. ఒకసారి గమనించండి. ఇప్పుడు 12,000 రూపాయలు మనకు వస్తుంది అంటే ఒకసారి డివైడ్ చేసుకోవాలి. 12,000 రూపాయలు మనం 30 రోజులు కష్టపడితే వస్తుంది. అంటే ఒక రోజుకి ఎంత వస్తుంది? 400 రూపాయలు వస్తుంది. ఒక రోజుకి 400 రూపాయలు ఇంటూ 30 రోజులు పనిచేస్తే 12,000 అవుతుంది. మరి 400 రూపాయలు ఎంత కష్టపడితే వస్తుంది అంటే 8 గంటలు కష్టపడితే వస్తుంది. అప్పుడు 400 డివైడెడ్ బై 8 గంటలు అంటే ఒక గంట యొక్క ఎంత మన యొక్క ఇన్కమ్? 50 రూపాయలు. అంటే ఒక 10-12,000 రూపాయలు సంపాదించే వ్యక్తి యొక్క ఇన్కమ్ గంటకి 50 రూపాయలు. ఒక గంట సేపు కష్టపడితే 50 రూపాయలు. చిన్న ఇన్కమ్, పెద్ద ఇన్కమ్ అది చాలా చిన్న ఇన్కమ్. ఒక గంట సేపు కష్టపడితే. కానీ మనం ఏం చేస్తున్నామంటే నెలకి 12,000 రూపాయలు వస్తుంది. అంటే మనము 50 రూపాయల కోసం ఒక గంట సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం. వాస్తవానికి ఎందుకు వేస్ట్ చేస్తున్నాం అంటే ఈ ఇన్కమ్ మీద మనకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఒక ఇల్లుకి ఈఎంఐ కట్టాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, ఇంట్లో మెయింటెనెన్స్, బయట మిత్తిలు. సో ఇట్లాంటి అన్నింటిలో మనము ఎంప్లాయ్మెంట్ అనే చక్రంలో ఇరుక్కుపోయినాం. దాని నుంచి బయటకు వద్దామంటే ఇక్కడ జీరో అయిపోతుంది. సో బయట కాకుండా ఇక్కడే ఉంటున్నాము. సో కానీ అదే సర్కిల్లో తిరుగుతూ ఉంది. సో కాబట్టి ఎంప్లాయీ అనే వ్యక్తి పెద్ద స్థాయిలోకి వెళ్ళలేడు. ఒక కోటీశ్వరుడు అవ్వాలంటే ఛాన్స్ లేదు అక్కడ. సో ఒకవేళ 8 గంటలు కాదు, ఇంకెక్కువ కష్టపడతా అంటే 16 గంటలు కష్టపడాలి. 16 గంటలు కష్టపడితే 24,000 రూపాయలు వస్తుంది. సో 16 గంటలు ప్రతిరోజు కష్టపడగలుగుతాడా? లేదు. ఎందుకంటే బాడీ సపోర్ట్ చేయాలి కదా. బాడీ సపోర్ట్ చేయదు. 16 గంటలు కష్టపడితే 24,000 వస్తాయి, కానీ బాడీ సపోర్ట్ చేయదు. కాబట్టి అక్కడ కష్టపడలేదు. ఒకవేళ కష్టపడ్డా కూడా ఆయనకు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ కష్టపడితే వచ్చిన డబ్బులన్నీ హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ 16 గంటలు కష్టపడి 24,000, దానికంటే ఎక్కువ సంపాదించాలంటే 32 గంటలు కష్టపడాలి. కానీ ఒక వ్యక్తికి ఎన్ని గంటల సమయం ఉంది? 24 గంటల సమయం కంటే ఎక్కువ లేదు కదా. అంటే ఎంత కష్టపడ్డా అందులోనే మనము పని చేయాల్సి ఉంటుంది. సో ఎంప్లాయీగా టైం లిమిటెడ్ ఉంది. సో మనీ కూడా లిమిటెడ్. సో మనం ఎంతైతే కష్టపడతామో దానికే డబ్బులు వస్తాయి. మన సమయము ఎక్కువ చేద్దామన్నా కూడా సమయం అనేది ఉండదు. సో రెండోది సెల్ఫ్ ఎంప్లాయీ. అండ్ ఇంకోటి చెప్పాలి, ఎంప్లాయీ. సో ఎంప్లాయీ ఎవరి కింద ఒక దగ్గర పని చేయాలి. సో పైన ఆయన బాస్. సో మనము ఎంప్లాయీ. సో ఇప్పుడు మనం చేస్తున్న పని ఒకవేళ ఆగిందనుకోండి, సో బాస్ ఎవ్రీ మంత్ డబ్బులు పంపిస్తాడా? పంపడు కదా. అప్పటి వరకు ది బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కూడా తీసుకున్న వ్యక్తికైనా కూడా నెక్స్ట్ పని చేయకపోతే ఇన్కమ్ అనేది
సెక్యూరా? ఇన్సెక్యూరే. ఆ ఇన్సెక్యూర్ ఇన్కమ్ కోసము మనము ఎప్పటి నుంచి కష్టపడతాము? జాబులు ఎక్కినప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు కష్టపడతా ఉంటాము. రిటైర్మెంట్ వరకు. రిటైర్మెంట్ అయిన తర్వాత మనం డబ్బులు ఇస్తారంటే ఎవ్రీ మంత్ వస్తే రాదు. అంటే ఏదో ఒక రోజు నువ్వు పని చేయకపోతే జీరో గ్యారెంటీ ఉందా లేదా? మరి పని ఎల్లకాలం చేస్తామా? చేయలేము. అంటే అన్ఎక్స్పెక్టెడ్ మన పని జీరో అవ్వచ్చు, లేదనుకుంటే 60 సంవత్సరాలకైనా మనకు జీరో అవ్వచ్చు. ఇదైతే 100%. సో కాబట్టి మనకు ఎంప్లాయీ ఏదైతే చేస్తున్నాడో ఆయన ఇన్సెక్యూర్ వర్క్లో ఉంటాడు అన్నమాట. సెక్యూరిటీ అనేది ఎట్టి పరిస్థితులలో ఉండదు. వచ్చిన దాంతోనే సర్దుకుపోయే అక్కడ ఉంటాడు. అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ. సో ఏదైనా సొంత వ్యాపారం చేద్దాం. సో సొంత వ్యాపారం అంటే సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఏదో ఒక పని నేర్చుకొని ఉండాలి. లేదనుకుంటే మన దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఏదో ఒక చిన్న సైజ్ షాప్ లాంటివి పెట్టుకోవాలి. సో నేను సొంత వ్యాపారం అంటే ఏం తీసుకున్నా? ఫోటోగ్రఫీ నేర్చుకున్నా, స్టూడియో పెట్టుకున్నా. సో ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో చూడండి, ఎవరైనా సరే సో వాళ్ళకి కూడా 24 గంటల సమయమే ఉంటుంది. కానీ సో వాళ్ళు చేసే పనిలో ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా పెట్టాల్సి ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ అంటే 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు చిన్న సైజ్ ఒక హోటల్ పెట్టాలి, 3-4 లక్షలు అయితే. ఒక కిరాణా షాప్ పెట్టాలి, 2-3 లక్షల రూపాయలు అయితే. ఒక బట్టల షాప్ పెట్టాలి, 5 లక్షల రూపాయలు అయితే. ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆయన పని చేస్తాడు. సో ఆయన ఎంత గంట పని చేస్తా అంటే పొద్దున 9 గంటలకు షాప్ ఓపెన్ చేస్తే నైట్ 9 గంటలకు షాప్ బంద్ చేయాలి. అంటే ఎన్ని గంటలు? అంటే జాబ్లో కంటే ఎక్కువ పని చేయాలి. 12 గంటలు పని చేయాలి. సో 12 గంటలు పని చేస్తే 20,000 రూపాయలు వస్తుంది అనుకోండి ఎగ్జాంపుల్గా. సో ఈ 20,000 రూపాయలలో నుంచి రెంట్స్ కట్టాలి, మెయింటెనెన్స్ కట్టాలి, మ్యాన్ పవర్ కట్టుకోవాలి, తెచ్చిన ఇంట్రెస్ట్లకు డబ్బులు కట్టుకోవాలి. సో ఇవన్నీ ఓనానికి మిగిలాలి ఆయన సంపాదించే దాంట్లో నుంచి. సో కాబట్టి 12 గంటలు కష్టపడితే 20,000 రూపాయలు వస్తుంది. ఈయనకు కూడా డబ్బు ఎక్కువ సంపాదించాలంటే 24 గంటలు కష్టపడాలి. సో 24 గంటలు కష్టపడితే 40,000 రూపాయలు వస్తుంది అనుకుంటే సో 24 గంటలు కష్టపడగలుగుతాడా? ఎందుకంటే రాత్రులు షాప్ ఓపెన్ చేసుకొని పెడతామా? డైలీ కదా షాప్ ఓపెన్ అయ్యేది. సో అంటే ఆయన కూడా లిమిటెడ్ టైమే. ఒక 10-12 గంటలలో నువ్వు ఏదైతే చేయగలుగుతావో అంతవరకే చేయగలుగుతావు. దాని తర్వాత ఎక్కువ సంపాదించడానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు కష్టపడదాం అనుకున్నా అక్కడ కస్టమరే రాడు. సో కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కూడా మీరు గమనించండి. సో ఒకవేళ మీరు పని ఆపేసారు అనుకోండి, ఇంకా మళ్ళీ జీరో అయిపోతుంది. అవుతుందా లేదా? ఇప్పుడు కిరాణా షాప్ పెట్టుకున్న వ్యక్తికి వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ వచ్చింది, ఒక 10 రోజులు ఊరు వెళ్ళిండు. సో ఆయన ఇన్కమ్ వస్తుందా? మరి రెంట్ అతను వచ్చి సార్ లాస్ట్ మంత్లో 10 రోజులు నేను బంద్ చేసిన కదా షాపు, 20 రోజులకి రెంట్ తీసుకోండి అంటే తీసుకుంటాడా? తీసుకోడు. కరోనా లాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఓ 3 నెలలు 6 నెలలు లాక్డౌన్ ఉంది. ఈ 3 నెలలు 6 నెలలు ఏమి బాబు అని చెప్పేసి అన్నవాళ్ళు ఉన్నారా? కరోనా అయిన తర్వాత ఈ 6 నెలల పైసలు కూడా వసూలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నడిచినప్పుడు నాకు ఎక్కువ ఇచ్చినవా? ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందని చెప్తున్నావు, మరి బాగా నడిస్తున్నావు నాకు ఏమైనా ఎక్కువ ఇచ్చినవా? లేదు కదా. నడిచినప్పుడు సంపాదించుకున్నావు, ఇప్పుడు నడవనప్పుడు కూడా కట్టాల్సిందే. సో కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పరిస్థితి కూడా ఎట్లుంటుందంటే పని చేసినన్ని రోజు డబ్బులు వస్తే, లేకపోతే లేదు. సో ఇంకొకటి ఏముంటుంది అంటే ఒకవేళ నీ షాప్ బాగా నడుస్తుంది అనుకో, ఆపోజిట్లో కాంపిటీషన్ రాదా? 100% వస్తుంది కదా. ఒక కిరాణా షాప్ ఆపోజిట్లో కిరాణా షాప్ పెట్టొద్దని రూల్ ఉందా? నేను ఫోటో స్టూడియో ఉన్నా, ఆపోజిట్లో ఒక ఫోటో స్టూడియో పెడతా అంటే నేను వద్దు తీసేయని చెప్పి నాకుందా? అవకాశం ఉందా? నువ్వెవరు రాబాయి నాకు చెప్పేది? నీది నీదే, నాది నాది చెప్తాను లేదా? అంటే ఇక్కడ కాంపిటీషన్ కూడా ఫేస్ చేయాలి. మనకి ఏదో వస్తుంది ఇన్కమ్ అనుకొని చెప్పేసి మనం ఏదైతే తీసుకొని కొనుక్కొని ఈఎంఐ పెట్టుకున్నాం అనుకోండి, బిజినెస్ కొద్దిగా డల్ అయితే పడితే, లేదు నీ షాప్ బాగా నడుస్తుంది, షాప్ ఓనర్ ఎవరైతే రెంట్ ఇచ్చాడో ఆడే కాల్ చేయమని చెప్తే నువ్వు అడ్డా క్రియేట్ చేసావు, వాడు కాల్ చేయమన్నాడు. ఇప్పుడు సో ఏదో ఒక రోజు అయితే బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటుంది. సో కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఈ రెండిట్లలో కూడా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ లేదు, బ్రతకడానికి ఛాన్స్ ఉంది. అంటే మనం నడిచినన్ని రోజులు, నడిపించుకున్నన్ని రోజులు మనం బ్రతకగలుగుతాం. పెద్ద ఇన్కమ్ సంపాదించాలి, నేను పెద్ద లక్షాధికారిని కావాలంటే ఈ రెండిట్లలో సపోర్ట్ చేయదు. ఈ 2 ఫార్మర్స్ సపోర్ట్ చేయదు. ఇది 95% పీపుల్స్ ఈ భూమిని చేస్తూ ఉన్నారు. సో కాబట్టి పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారా, ధనవంతులు ఎక్కువ ఉన్నారా అంటే పేదవాళ్ళే ఎక్కువ ఉన్నారు, మిడిల్ క్లాసే ఎక్కువ ఉంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ మొత్తం ఇదే పని చేస్తూ ఉన్నారు. ఒకరి నెట్వర్క్లో మనం పని సో కాబట్టి ఇవి 2 కూడా రాంగ్, అంటే సంపాదించాలి అనుకునే వ్యక్తులకి 2 కూడా రాంగ్ మెథడ్స్ అన్నమాట. సో నెక్స్ట్ సో చూద్దాం. ఒక 20,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి ఏదో రకంగా.
ఒకసారి గమనించండి, ఈ 20,000 రూపాయలు అసలు ఎట్లా ఖర్చు అవుతుంది, ఎట్లా ఖర్చు అవుతాయి? సో ఒకసారి నాకు వచ్చిన ఐడియా ప్రకారం నేను రాసిన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది అది. సో హోమ్ నీడ్స్, ప్రతి నిత్యం ఇంట్లో కావాల్సిన వస్తువుల మీద ఖర్చు అవుతుందా లేదా ప్రతి నెల? సో 20,000 రూపాయల సంపాదనలో నుంచి పోవాలి అక్కడ. సో హోమ్ నీడ్స్ ఖర్చు అయిపోయింది. అండ్ రెంట్, ఒకవేళ మనము ఓన్ హౌస్లో ఉండట్లేదు, మనం ఒక రెంటెడ్ హౌస్లో ఉంటే ఆ డబ్బులలో నుంచి రెంట్ కట్టాలా లేదా? రెంట్ పే చేసుకోవాలి. అండ్ ఈరోజు ప్రతి ఒక్కరి చేతులలో ఉంది మొబైల్, ఇంట్లో టీవీ అండ్ ఇంటర్నెట్ ఉన్నాయా లేవా? ఈ ప్రతి దాన్ని రీఛార్జ్ చేయాలా ఎవ్రీ మంత్, లేదంటే ఎల్లకాలం వచ్చేస్తాయా? ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయాలి. సో దానికి 1,000-1,500 రూపాయలు అవుతున్నాయా లేవా ఈ రోజులలో? ఈజీగా అయిపోతున్నాయి. అండ్ ఎడ్యుకేషన్, సో పిల్లల ఎడ్యుకేషన్ చూడండి. సో ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. సో మా పిల్లల్ని ఈరోజు జాయిన్ చేయించిన ఈ ఇయర్ సో ఎంత వచ్చింది? 2.5 లక్షల రూపాయలు. ఓన్లీ ఒక సంవత్సరానికి 2 పిల్లలు కలిపి 2.5 లక్షల రూపాయలు. సో అంటే నేను ఎంత పెట్టాలి? ఎవ్రీ మంత్ ఒక 20,000 రూపాయలు పక్కన పెట్టాల్సిందే. సో 2.5 లక్షల రూపాయలు అంటే ఎడ్యుకేషన్ అనేది ఈరోజు కొనాల్సిన సిచ్యువేషన్కి వచ్చినాం. గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీయే కదా అని చెప్తే, మరి ఇక్కడ ఉన్నాయన ప్రైవేటు, ఈ ఇంట్లో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ మనం కూడా ఫ్రెండ్సే. మరి మనం గవర్నమెంట్ పంపిస్తామా? పంపించలేదు, ఎందుకంటే ప్రెస్టీజ్ ఇష్యూ. సో నేను కూడా ప్రైవేట్గా పంపిస్తాను. ఇంకో ఏదైనా అమ్మేషైనా సరే, ఇంకెక్కువ కష్టపడైనా సరే పంపిస్తాను అనుకుంటాను. సో ఎడ్యుకేషన్ మీద మనకు ఖర్చు అవుతూ ఉంది. హెల్త్, ఆరోగ్యపరంగా అన్ఎక్స్పెక్టెడ్, సో ప్రాబ్లం రాదనేది ఏం లేదు కదా. సో హెల్త్ మీద మనకు ఖర్చు అవుతూ ఉంటుంది. అండ్ ఫెస్టివల్స్, పండుగలు, సో పండుగలు అయితే మామూలు పండుగ చేసుకోకుండా ఉంటాము. సో దానికి ఖర్చు అవుతూ ఉంటుంది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, సో ఎంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది? సో చూడండి, ఒకవేళ ప్రాబ్లం వచ్చేసి హాస్పిటల్లో కూర్చున్న తర్వాత 1 లక్ష కట్టమని అనుకోండి. సో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది ఇన్సూరెన్స్ వేయించేది ఉంది. హాస్పిటల్లో కూడా అడుగుతారు, మీకు ఇన్సూరెన్స్ ఉందా? 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది, ఇన్సూరెన్స్ ఉంటే అంత వర్తిస్తుంది. సో అప్పుడు మనకు అనిపిస్తుంది, అది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేది 30,000 కడితే ఈరోజు 1 లక్ష రూపాయలకి మనకు సేవ్ అవుతుంది అని చెప్పేసి. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత మందికి ఉంది? సో దాని మీద తీసుకోలేకనా కట్టలేక తీసుకోలేక రాదు, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టలేక అప్పుడు ఇప్పుడు 30,000 కట్టాను. ఇప్పుడు మంచిగానే ఉన్నా కదా, మంచిగానే ఉన్నాము. సడన్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది అంతే, కానీ ఈరోజు కాదు, ఫ్యూచర్లో. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్, ఉన్న పరంగా ఏదైనా జరిగింది అనుకోండి, రోడ్డు మీద వెళ్తున్నా మంచిగా ఉన్నాం, ఏమైనా జరిగింది అనుకోండి, మీరు ఒక 1 కోటి రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తే 1 కోటి రూపాయలు ఇంట్లోకి వస్తుంది. సో దానికోసం మనం ఎంత కడతాము? ఒక సంవత్సరానికి ఒక 20,000-30,000 రూపాయలు మనం పే చేస్తాం. సో 20,000-30,000 రూపాయలు పే చేయకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లం వచ్చినప్పుడు అది జీరో అయిపోతుంది. 1 రూపాయి కూడా మన ఇంట్లోకి రాదు, సంపాదించే వ్యక్తి జీరో అయిపోతుంది. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, సో ఫ్యామిలీలో ఒకరికి ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, సరిపోద్దా? ఫ్యామిలీ మొత్తానికి ఉండాలి కదా. సో నాకేమైనా జరిగితే నా నుంచే దాన్ని ఇన్సూరెన్స్ వస్తుంది, నాకు అది ఇంకొకరికి జరిగింది అనుకోండి, నాకు మాత్రం ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఇంకొకరికి తీసుకోండి నా ఫ్యామిలీలో ఉన్న మెంబర్కి, ఈయన జరిగితే జీరోనే కదా. అంటే ఇన్సూరెన్స్ అనేది ఎవ్రీ వ్యక్తి మీద మనకు ఇన్సూరెన్స్ ఉండాలి. కానీ తీసుకుంటే చిన్న ఇన్సూరెన్స్, లేకపోతే అసలే లేదనుకుంటే ఒక వ్యక్తి మీద. సో ఇట్లా జరుగుతుంది. అంటే ఇక్కడ అంతా కూడా కావాల్సింది ఏంటంటే డబ్బులు కావాలి. సో డబ్బులు లేవు కాబట్టి ప్రతిదీ ఫోకస్ చేయండి. అండ్ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు ఇంట్లో మన ఇంట్లో దావతే ఉండొచ్చు, ఎవరైనా మిమ్మల్ని ఫంక్షన్ ఇన్వైట్ చేస్తుండొచ్చు. మరి ఇన్వైట్ చేస్తే చేతులు ఉంటుకుంటూ పోతే బాగుంటుందా? వాళ్ళకి ఏదో చిన్నదో పెద్దదో గిఫ్ట్, లేదంటే మనకు కట్నం ఇవ్వాలి. వాళ్ళు ఏం పెట్టారు ఆ రోజు, ఏం పెట్టారు అని చెప్పేసి మనం కూడా పెట్టాలి. సో ఫంక్షన్లకు వెళ్ళాం అనుకోండి, మనదే ఖర్చు కదా. మన ఇంట్లో ఫంక్షన్ అయినా ఎదుటి వ్యక్తి ఇంట్లో అయినా ఖర్చు ఉంటుంది. అండ్ పేరెంటల్ కేర్, ఒకవేళ తల్లిదండ్రులు మీ మీదనే డిపెండ్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళ బాగోగులు చూడాలంటే ఎవరు ఖర్చు పెట్టాలా? సో మనమే ఖర్చు పెట్టాలి. సో పండుగకు పట్టుకునే బట్టలు కొనాలి కదా. సో ఈ రోజుల్లో చాలామంది కొంటున్నారు కదా, మరి దానికి ఖర్చు ఉందా లేదా? సో దాని మీద ఖర్చు. అండ్ ట్రావెల్, ఎక్కడికైనా వెళ్ళి రావాలి, సో అక్కడ ఖర్చు, పెట్రోల్ ఖర్చు కావచ్చు. అండ్ వీకెండ్ పార్టీస్, సో మొత్తం కష్టపడ్డమైనా కొద్దిగా ఎంజాయ్మెంట్ అనేది చేద్దాం మన లైఫ్లో. కొద్దిగా ఫ్రెండ్తో అదే బయటకు వెళ్తాం వీకెండ్ కదా అని చెప్పేసి అంటే నేనే పెట్టుకుంటాను, ఏమొద్దు అని చెప్పేసి అంటారా, లేదా 50-50 అంటారా? 50-50 అంటారు. సో కాబట్టి పోయితే ఖర్చే కదా. వీకెండ్ పార్టీస్ అండ్ హోటల్స్, మూవీస్, పిల్లల్ని ఒక సినిమాకు, ఒక బయట ఫుడ్, ఎప్పుడు ఇంట్లో వండినా పప్పు అన్నం అదేనా, బయట ఒక హోటల్ తీసుకెళ్ళి తినబెడతాం అంటే ఖర్చు ఉందా లేదా? ఒక నెలకు ఒక్కసారి అక్కడ ఖర్చే. అండ్ లోన్స్
ఏమన్నా ఇల్లు లోను, కార్ లోను, బైక్ లోను, ఏ లోన్ అయినా సరే దానికి లోన్స్ కట్టాలా లేదా ఎవ్రీ మంత్, అండ్ ఇంట్రెస్ట్ కట్టాలా లేదా, అండ్ ఎమర్జెన్సీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగింది అనుకోండి, బ్యాంకులో ఎంత డబ్బు ఉంది? 1,00,000 రూపాయలు ఉందా అకౌంట్లో? ఎవరైనా చేయలేవటండి 1,00,000 రూపాయలు అంటే 1, 2 ఇద్దరే పర్సన్స్ ఉన్నారు అకౌంట్లో ఉంది అంటే 1,00,000 రూపాయలు అకౌంట్లో ఉంది ఎమర్జెన్సీ ఫండ్ కింద. మరి ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, మనందరి పరిస్థితి ఏంటి? అప్పుడు ఎవరి దగ్గర వెళ్ళి సార్ ఒక ఎమర్జెన్సీ వచ్చింది, 1,00,000 రూపాయలు కావాలి సార్ అని చెప్పేసి అంటే అట్లా అడిగే పరిస్థితులు ఎట్లా ఉంటుంది కదా? అంటే అకౌంట్లో ఉందనుకుంటే ఎట్లా ఉంటుంది, అడిగే పొజిషన్ ఉంటే ఎట్లా ఉంటుంది? మరి అకౌంట్లో లేదు అంటే మరి అందరూ మనం పని చేయట్లేదా? చేస్తున్నామా లేదా? వింటున్నారు కదా, అందరు పని చేస్తున్నారు కదా, మరి డబ్బు ఎందుకు లేదు అంటే ఇంకేమవుతుంది కదా? మీకు చూపించేది ఏంటంటే నీకు వచ్చింది డబ్బు, నువ్వు నెలంతా కష్టపడి ఏదైతే సంపాదిస్తున్నావో ఇట్లా ఖర్చు అవుతుందా లేదా? అవుతుందా? ప్రతి ఒక్కరికి అవుతుందా లేదా? ఈ ఖర్చులు పెరిగిపోయి నీ సంపాదన తక్కువ అవుతుంది, అది గమనించాలి. ఖర్చులు పెరిగి నీకు వచ్చే సంపాదన తక్కువైపోతుంది. నువ్వు నెలంతా కష్టపడుతున్నావు కానీ నీ సంపాదన కంటే నీ ఖర్చులు ఎక్కువైపోయింది ఈరోజు. సో ఎమర్జెన్సీ లేదు, ట్యాక్సెస్, ఇంటి పన్ను, నల్ల పన్ను, సో ఇట్లా రకరకాల గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ మళ్ళీ కట్టాలి. సో ఇన్ని రకాలు చూస్తే మనకు వచ్చే డబ్బులలో నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ కానీ సేవింగ్స్ కానీ మనం చేస్తున్నామంటే జీరో. సో కాబట్టి అకౌంట్లో డబ్బు లేదు. ఒప్పుకుంటారా? సో దీని అన్నిటికీ కారణం ఏంటి? మనం ఉన్న క్యాడర్ ఏంటి? ఎంప్లాయ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్. ఈ క్యాడర్లో ఉన్నాం కాబట్టి డబ్బు లేదు. సో ఇదే అర్థం చేసుకోవాలంటే మనం ఉన్న క్యాడర్ని అర్థం చేసుకుంటే మనం చూపించే ఈ రోజు ఒక ఐడియా అనేది మీ జీవితాన్ని మారుస్తుంది. చూద్దాం, ఒక 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ అనుకోండి ఒక పర్సన్కి. సో 25 సంవత్సరాలకు జాబ్లో ఎక్కిండు. ఆయన సర్వీస్ అంతా ఎంత? 35 సంవత్సరాలు కష్టపడాలి. నెక్స్ట్ 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలు కష్టపడే వ్యక్తి ఒక నెలకి 20,000 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకోండి ప్రజెంట్లో. సో ఆయన యొక్క సంవత్సరం ఇన్కమ్ ఎంత? 2,40,000 రూపాయలు. సో 2,40,000 రూపాయలు నెక్స్ట్ 35 నెలలకి 35 సంవత్సరాలు చూస్తే 84 లక్షల రూపాయలు అవుతుంది. రఫ్గా 84 లక్షల రూపాయలు అవుతుంది. సో ఇప్పుడు 84 లక్షల రూపాయలు ఏదైతే ఉందో, సో మీరు ఒకసారి గమనించండి, 35 సంవత్సరాలకి కౌంట్ చేస్తే అవుతుంది కదా. సో ఈ రోజు ఒక ఫ్లాట్ కొనాలంటే ఎంత ఉందండి? ఒక 2 BHK ఫ్లాట్ కొనాలంటే 1 కోటి దాటిందా? దాటింది కదా. బంగారం కొనాలంటే ఎంత ఉంది? 1,00,000 టచ్ అవుతుంది కదా. 1,00,000 అనుకోండి కదా, ఎట్లా టచ్ అవుతుంది? 1,00,000 రూపాయలు టచ్ అయిందా? సూపర్. అంటే నేను ముందే సో 1,00,000 రూపాయలకు టచ్ అయింది. సో బంగారం చూసుకుంటే మరి ఒక ఇల్లు కొనాలని డ్రీమ్ ఉంది, ఈ టైంలో ఉంది. సో 35 సంవత్సరాలకు కూడా నువ్వు 84 లక్షల రూపాయలే సంపాదించగలుగుతావు ఒక 20,000 రూపాయలు ఉన్న వ్యక్తి అనుకుంటే మరి ఆయనకు డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందా? అంటే కలనే కదా. అంటే లైఫ్ టైం ఆయన రెంటెడ్ హౌస్లలోనే ఉండాలి. లేదనుకుంటే ఇంటికాడ వాళ్ళ నాన్నను అమ్మను సంపాదించిన ఇల్లు ఉంటే అందులోనే ఉండాలి. బయటకు వెళ్ళినామంటే ఖర్చు. సో కాబట్టి మనం సంపాదించే డబ్బు సో మనకు ఈరోజు కావాల్సిన నీడ్స్ మాత్రమే ఫుల్ఫిల్ చేస్తుంది. సో మన యొక్క డ్రీమ్స్ కాదు, నీడ్స్ మాత్రమే. డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలి అంటే మీరు ఎక్స్ట్రా చేయాలి, ఏదైనా సరే ఎక్స్ట్రా వర్క్ చేయాలి. సో ఆ ఎక్స్ట్రా వర్క్ ఎట్లుండాలంటే నిజంగా మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసేటట్టు ఉండాలి, నిజంగా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేటట్టే ఉండాలి. సో అలాంటి ఒక వర్క్ వచ్చిందనుకోండి, సో ఎంతమంది చేయడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం వస్తే కనుక నిజంగా కష్టపడడానికి ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఉన్నారు. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో అందరి యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. అలాంటి ఒక ఆపర్చునిటీ తీసుకునే దాంట్లోనే మనం కూర్చున్నాం. సో జస్ట్ డిసిషన్. సో ఇన్ఫ్లేషన్ రేట్ చూడండి. సో ఈ రోజు నేను ఒక 100 రూపాయలకు ఒక వస్తువు కొన్నాను అనుకోండి, ఈ 100 రూపాయల వస్తువు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ టైంకి కొంటే 100 రూపాయలకు దొరకదు. దాని మీద రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 100 కాస్త 105, 110 అవుతుంది దాని కాస్ట్. సో ఈ పెరిగేదాన్ని ఏమంటారంటే ఇన్ఫ్లేషన్ అంటారు. సో మన యొక్క సర్వే ప్రకారం చూస్తే మన ఇండియాలో 5 to 6% యావరేజ్గా ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఉంది. అంటే 100 రూపాయల వస్తువు నెక్స్ట్ ఇయర్ కొనాలంటే 105 రూపాయలు కానీ 106 రూపాయలు కానీ ఉండబోతుంది. సో మనకి జీతం 20,000 ఉంది. సో నెక్స్ట్ ఇయర్ జీతం పెంచుతాడా?
ఏం పెంచడా కొద్దిగా చెప్పు కదా. సో 5 సంవత్సరాలు కాదు, ఒక సంవత్సరానికి అనుకుందాం. ఒక సంవత్సరానికి ఒక 5% జీతం ఇంక్రీజ్ చేసింది అనుకోండి. సో 20,000 కాస్త ఏమవుతుంది, 2 ఏళ్ళు అంటే 21,000 రూపాయలు అయితే, అంటే 1,000 రూపాయలు పెరిగింది. 20,000 మీద ఒక 1,000 పెరిగింది. అదే 20,000 రూపాయలు నువ్వు బయట వెళ్ళి ఒక వస్తువు కొనాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ అనుకోండి, ఇప్పుడు 20,000 రూపాయలు ఉంది. నెక్స్ట్ ఇయర్ వెళ్ళి ఇదే టీవీని అడిగినా అనుకో, 20,000 రూపాయలు ఎక్కియాడు, 22, 23, 25 ఇట్లా పెరుగుతుంది. అంటే నీకు పెరిగిందా లేదా? ఒక సంవత్సరం తర్వాత నేను పొందామనుకుంటే ఛాన్స్ లేదు. సో కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది మనము సంపాదించేదానికంటే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది. సో కాబట్టి మనం మైనస్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. నెక్స్ట్, సో ఇదంతా ఇట్లా ఉంది. మరి అసలు డబ్బు సంపాదించడం ఎక్కడ ఉంది, ఎవరు సంపాదిస్తున్నారు? సో సంపాదించే వాళ్ళు ఎవరున్నారో ఒకసారి మీరు గమనించండి. ఎంతమంది మొబైల్లో యూట్యూబ్ ఉందండి? మీరు ఇన్స్టాల్ చేయకుండా కూడా ఇంక్లూడే వస్తుంది యూట్యూబ్ కదా. సో యూట్యూబ్లో మనకు కంటెంట్ దొరుకుతుంది. సో మరి చూసే వాళ్ళు సంపాదిస్తున్నారా, అందులో చేసే వాళ్ళు సంపాదిస్తున్నారా? మనం ఎవరి వీడియోలు అయితే చూస్తున్నామో వాళ్ళు సంపాదిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. సో యూట్యూబ్ పెట్టిన ఛానల్ కోట్ల రూపాయలు సంపాదిస్తుంది ఆ ఛానల్ వ్యక్తి, యూట్యూబ్ క్రియేటర్. కానీ మనం మొత్తం అందులో చూసి టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో యూట్యూబ్ చేసిన పని ఏంటి? నెట్వర్క్. ప్రతి ఒక్కరి మొబైల్లో యూట్యూబ్ ఉంది అంటే నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాడు. తన యొక్క ఛానల్, తన యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క మొబైల్లో యూజ్ అవుతుంది అంటే తనకు డబ్బులు వెళ్తున్నట్టు. నెక్స్ట్ మీరు గమనించండి వాట్సాప్. సో వాట్సాప్ ఎంతమంది దగ్గర ఉందండి? అందరి దగ్గర ఉంది కదా. సో వాట్సాప్ వచ్చేసి చాటింగ్ కదా. ఒక వీడియో వచ్చింది, టక్క 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 అందరూ షేర్ చేస్తాం. ఒక మెసేజ్ వచ్చింది, టక్క టక్క షేర్ చేస్తాం. మనకి ఏదైనా అవసరం వచ్చినా మెసేజ్ వచ్చింది, మనము డౌన్లోడ్ చేసుకుంటాం. వాట్సాప్ అనేది దీనికి యూజ్ అవుతుంది. మరి వాట్సాప్ ఎవరైతే సృష్టికర్త ఉన్నారో ఆయన కోట్లు సంపాదిస్తున్నాడు, మనం ఎంత సంపాదిస్తున్నాం? 0. ఏం సంపాదించట్లేదు. సో ఆయన క్రియేట్ చేసింది ఏంటి? నెట్వర్క్. ప్రతి ఒక్క మొబైల్లో వాట్సాప్ని క్రియేట్ చేసింది. సో నెక్స్ట్ ఫేస్బుక్. ఎంతమంది యూజ్ చేస్తున్నారండి ఫేస్బుక్? మళ్ళీ అందరే కదా. ఓకే 50% అనుకున్నారు, లేకపోతే చెయ్యి. సో ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు. మరి ఫేస్బుక్ ఎవరైతే ఉన్నారో సృష్టికర్త ఆయన సంపాదిస్తున్నాడో మనం. ఫేస్బుక్ సృష్టికర్త మొత్తం ప్రపంచ ధనవంతులలో 6th ప్లేస్లో ఏమో ఉన్నాడు. ఫేస్బుక్ సృష్టికర్త. మీరు చూడండి, గూగుల్లో వెతుకండి, ఆయన కోట్లు సంపాదిస్తారు. మనమందరం ఫేస్బుక్ యూజ్ చేస్తూ ఉన్నాం. సో మరి వీటన్నిటి వల్ల టైం సేవ్ అవుతుందా, టైం పాస్ అవుతుందా? టైం పాస్ అవుతుంది. అవి యూజ్ చేయడం మనం ఎంతసేపు చూస్తే ఆయన అన్ని కోట్లు సంపాదిస్తాడు, మనం చూడకపోతేనే సంపాదించడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్. సో ఫోన్ ఉందంటే ఈ చేతి ఇట్లా ఆడాల్సింది, అంతేనా? లేదు ఇట్లా 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 ఆడాల్సింది. ఒక దగ్గర ఆగే పరిస్థితి ఉందా? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినాడు, ఒకటే వీడియో గంట సేపు చూసేది ఉందా? లేదు, ఎందుకంటే నిమిషం వీడియో, నిమిషం 2 నిమిషాలు ఇట్లా అంతే. మరి స్క్రోలింగ్ చేసిన ప్రతిసారి అందులో ఉండేటోళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి, కానీ మనకు వస్తున్నాయి, మన అకౌంట్లోకి డబ్బులు రావట్లేదు. మరి ఇతనే క్రియేట్ చేసిండు నెట్వర్క్. సో ఇట్లా మీరు చూస్తూ పోతే ఇక్కడ కనపడేటి అన్నీ కూడా వాళ్ళు ఏ ఫార్మాట్లో సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళు క్రియేట్ చేసింది ఏంటంటే నెట్వర్క్. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 0, కానీ ఈరోజు కోటీశ్వర్లలో ఉన్నారు బికాస్ నెట్వర్క్ క్రియేట్ చేయడం వల్ల. సో జియో. సో నా దగ్గర మొబైల్ ఉంది. సో ప్రపంచంలో ఇది ఒకటే మొబైల్ ఉంది, దీనివల్ల మన ప్రయోజనమా? ఒకటే మొబైల్ ఉంది, కనిపెట్టిండు, ఇంకొకటి కనిపెట్టలేదు, ఒకటే ఉంది. ప్రయోజనం ఈ మొబైల్కి ఎప్పుడు ప్రయోజనం పుడుతుందంటే ఇంకొక మొబైల్ యాడ్ అయినప్పుడే ప్రయోజనం, ఎందుకంటే కమ్యూనికేషన్. అర్థమవుతుందా? సో నెట్వర్క్ కూడా ఇంతే. ఒక వ్యక్తి డిసిషన్ తీసుకున్నాడు అంటే కనుక అక్కడ నెట్వర్క్ అనేది డెవలప్ అవుతుంది. ఇంకొక వ్యక్తితో మనం క్రియేట్ అయితే నెట్వర్క్ కాదు. నువ్వు ఫస్ట్ డిసైడ్ అయ్యి ఇంకొక వ్యక్తితో నీకు ఏదైతే ఆలోచన చేస్తున్నావు దాని గురించి పంచుకోగలిగితే, చెప్పగలిగితే అక్కడ మీకు నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఒక మొబైల్ వల్ల ఉపయోగం లేదు. సో 2 మొబైల్ ఉంటే ఉపయోగం. మరి 2 మొబైల్లు ఉంటే ఉపయోగపడుతున్నాము. సో దీన్ని ఎవరు మనకు రీఛార్జ్ చేపిస్తూ ఉన్నారు? జియో కానీ ఎయిర్టెల్ రీఛార్జ్ చేస్తున్నామా లేదా? సో ఎవ్రీ మంత్ రీఛార్జ్ ఒక 300 చేసినాం అనుకోండి, ఒక నెలకి 300 రూపాయలు. సో ఇప్పుడు జియో దగ్గర ఒక 10 కోట్ల మంది జియో సిమ్ వాళ్ళు ఉన్నారు. ఎయిర్టెల్ దగ్గర ఒక 10 కోట్ల మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
ఇప్పుడు జియో దగ్గర 10 కోట్ల మంది సిమ్ వాడుతున్నారు. ఎవ్రీ 300 రూపాయలు రీఛార్జ్ చేస్తారు. ఇప్పుడు జియో వ్యక్తికి 300 రూపాయలు ప్రాఫిటా కాదు కదా. ఈ 300 రూపాయలు రీఛార్జ్ ఆయనకు చేస్తే ఈ 300 రూపాయలలో నుంచి తను ఎంప్లాయీస్, మెయింటెనెన్స్, తన యొక్క టెలికాం మొత్తం నడిపియాలి కదా దేశవ్యాప్తంగా. 300 రూపాయలలో నుంచి ఒక 250 రూపాయలు పక్కన పెట్టండి, మొత్తం మెయింటెనెన్స్ టోటల్గా 250 రూపాయలు పెట్టి ఒక 50 రూపాయలు తను ప్రాఫిట్ అనుకుందాం. 50 రూపాయలు ప్రాఫిట్ అనుకుంటే 10 కోట్ల మంది 300 రూపాయలు రీఛార్జ్ చేశారు. ఇప్పుడు 10 కోట్ల మంది నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు ఒక్కొక్క వ్యక్తి నుంచి 50 రూపాయలు. 10 కోట్లు ఇంటూ 50 ఎంత అవుతుంది? 500 కోట్ల రూపాయలు అవుతుందా? మరి అంబానీ యొక్క ఒక నెలసరి ఆదాయం ఎంత అవుతుంది? 500 కోట్లు అవుతా ఉంది ఒక నెలకి. మరి అది యూజ్ చేస్తున్న మనకి ఎంత వస్తుంది? మనం మాట్లాడుకోవడానికి అవసరం తీరుతుంది, కానీ ఇన్కమ్ వస్తుందా? రావట్లేదు. మరి ఆయన నెట్వర్క్లో మనం ఉన్నామా? మన నెట్వర్క్లో ఆయన ఉన్నాడు. ఆయన క్రియేట్ చేసిన నెట్వర్క్లో మనం ఉన్నాము, కానీ ఆయన 2 సంవత్సరాలు ఫ్రీగా ఇచ్చిండు కదా, అది మర్చిపోతున్నాం. 2 సంవత్సరాలు ఫ్రీగా ఇచ్చిండు. 2 సంవత్సరాలు ఫ్రీగా యూజ్ చేసుకొని 3వ సంవత్సరం నుంచి ఆయన ప్రాఫిట్ ఇస్తున్నాడు, కానీ ఆయన కోట్లు సంపాదిస్తున్నాడు. 2 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్, తను ఏదైతే నమ్మిండో దాని మీద విజన్ పెట్టుకుని పనిచేసాడు. సో కాబట్టి సక్సెస్లో ఉన్నాడు. అర్థమవుతుందా? సో అక్కడ ఎయిర్టెల్ అయినా జియో అయినా వాళ్ళ యొక్క నెట్వర్క్ డెవలప్ చేస్తుంది. ఈరోజు అమెజాన్ చూడండి, ఈరోజు మనం వెళ్ళి షాప్లోకి వెళ్ళి కొనుక్కోవాలి, ఏది నచ్చుంది ఏది చెడు ఉంది అని చెప్పి చూసి కొనుక్కోవాలి. ఆన్లైన్ ఆర్డర్ పెట్టి హోమ్ డెలివరీ వచ్చేస్తుంది ఇంటికి. కానీ స్టార్టింగ్ ఎంతమంది నమ్మిరా? నమ్మలేదు చాలా మంది. కానీ ఈ రోజు ఏదైనా కావాలనగానే మనకు అమెజాన్ ఓపెన్ చేస్తాం, ఆర్డర్ పెట్టేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు అమెజాన్ దగ్గర ఏదైనా మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఉందా? ఏమీ లేదు. నీకు కారు కావాలన్నా డెలివరీ ఇచ్చేస్తాడు, నీకు కారు కావాలన్నా డెలివరీ ఇచ్చేస్తాడు. సో అట్లాంటిది క్రియేట్ చేసిండు అమెజాన్. సో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తన ప్రొడక్ట్ సేల్ అవుతున్నాయి. ఎవరు కొంటున్నారు? మనలాంటి వ్యక్తులే కొంటున్నారు కదా. సో మనలాంటి వ్యక్తుల యొక్క నెట్వర్క్ని క్రియేట్ చేస్తున్నాడు, కన్సూమర్ నెట్వర్క్. ఎంతమంది కొంటున్నారో అంత సంపాదిస్తూ ఉన్నాడు. ఈయన కూడా టాప్ 10 ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులలో టాప్ 10లో ఉన్న ఒక పర్సన్, అమెజాన్ ఒక పర్సన్. సో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఈ స్టార్టింగ్లో ఇట్లా చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. అండ్ జొమాటో, స్విగ్గీ, సో ఫుడ్. సో ఒకప్పుడు మనమే ఇంట్లో ఫుడ్ వండుకునే వాళ్ళం. సో ఈరోజు మనం ఆర్డర్ పెట్టుకుంటూ ఉన్నాం. సో బయటకు వెళ్ళి ఆర్డర్ని మనము చేస్తే కనుక ఇంటికి హోమ్ డెలివరీ వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు అందులో జొమాటో కానీ స్విగ్గీ కానీ కుకింగ్ కానీ చేస్తున్నారా? చేయట్లేదు. కానీ జొమాటోలోకి వెళ్ళి నేను ఆర్డర్ పెడుతున్నా, మీరు ఆర్డర్ పెడుతున్నారు. మనలాంటి వ్యక్తులకు ఒక ప్లాట్ఫామ్ ఇది తీసుకొచ్చిండు. సో ఆయన కూడా క్రియేట్ చేసింది ఏంటి? నెట్వర్క్ క్రియేట్ చేసిండు. నెట్ ఇన్కమ్ అనేది సంపాదిస్తూ ఉన్నాడు. అండ్ ఊబర్, ఓలా, వీళ్ళ దగ్గర కార్లు ఉన్నాయి, సొంత కార్లు ఉన్నాయి. కానీ ఎక్కడ చూసినా ఓలా, ఊబర్ కార్లు నడుస్తూ ఉంటాయి, ఆటోలు నడుస్తూ ఉంటాయి, బైక్స్ నడుస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ అయితే కొని పెట్టిండా? కొని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిండా? మనం కొనుక్కున్నాము, మనం అందులో తీసుకుంటా ఉన్నాం, సబ్జెక్ట్గా తీసుకుంటా ఉన్నాం. సో అక్కడ నుంచి ఆర్డర్ వస్తూ ఉంది. నేను చేస్తున్నా, నా ఇంట్లో నుంచి ఆర్డర్ పెడుతున్నా, నా ఇంటికి ఒకటి వెహికల్ వస్తుంది, నేను వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అంటే నాకున్న అవసరాన్ని ఆ ఓలా, ఊబర్ తీరుస్తూ ఉంది. మరి డబ్బులు ఎవరు సంపాదిస్తున్నారు? ఓలా, ఊబర్. మరి కారు నడిపే వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు? మొత్తంతా కష్టపడుతున్నాడు ఓలా, ఊబర్లోనే. కానీ ఆయన దగ్గర సంపాదిస్తున్నాడా? ఓ నెలకి ఒక రోజుకి 1000-1500 సంపాదిస్తున్నాడు. 1000-1500లో అయిపోతున్నాడు. ఒకవేళ ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, ఇన్కమ్ వస్తుందా? రాదు. ఈయన నెట్వర్క్లో భాగమైంది, ఆయన నెట్వర్క్ క్రియేట్ చేసింది. అండ్ డిమార్ట్ అండ్ స్మార్ట్ బజార్, రిలయన్స్. సో ఇవి చూడండి, మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కునే సరుకు. కిరాణా షాప్లోకి వెళ్తుంది. ఈరోజు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏది, డిమార్ట్కి వెళ్ళినాం అనుకోండి, చెప్పులు దొరుకుతాయి, బ్యాగులు దొరుకుతాయి, డ్రెస్సులు దొరుకుతాయి, స్టీల్ సామాన్లు దొరుకుతాయి, అండ్ ఇంట్లో కావాల్సిన సరుకు సామాన్లు దొరుకుతాయి, ప్లాస్టిక్ డబ్బాలు దొరుకుతాయో లేవా డిమార్ట్కి వెళ్తే. సో ఇలాంటి వ్యక్తి ఆయన కూడా క్రియేట్ చేసింది ఏంటంటే నెట్వర్క్. తన యొక్క సంస్థల ద్వారా అన్నీ ఒకే చోట పెట్టి నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాడు. సో డిమార్ట్ కానీ, స్మార్ట్ బజార్ కానీ, ఇలాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో వీళ్ళందరూ క్రియేట్ చేసింది నెట్వర్క్. అందులో మనం కన్సూమర్స్గా ఉన్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ సైడ్ స్టూడియో. సో ఇవి వచ్చేసి మనకు బట్టలు. సో బట్టలు అమ్మే ప్లేస్ అనమాట. ఇవి ఒకటే షాప్ ఉందా? మల్టిపుల్ స్టోర్స్ ఉన్నాయా? మల్టిపుల్ స్టోర్స్ ఉన్నాయి. సో వీళ్ళు కూడా ఏంటంటే దేశవ్యాప్తంగా వీళ్ళ యొక్క స్టోర్స్ ద్వారా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతూ ఉన్నారు, నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్. నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్. మీరు
నెట్వర్క్ క్రియేట్ చేసుకోగలిగితే మీరు డబ్బు సంపాదించగలుగుతారు. ఫార్ములా ఇదే. ఐడియా టు ఇన్కమ్ అన్నది కదా. ఐడియా ఏంటి అంటే నెట్వర్క్ ఈక్వల్ టు నెట్వర్క్. మీ దగ్గర నెట్వర్క్ ఉందా, మీరు డబ్బు సంపాదించగలుగుతారు. ఒకవేళ మీ దగ్గర నెట్వర్క్ లేదా, సో మనం ఒకరి నెట్వర్క్లో పని చేయాల్సి వస్తుంది, ఇంకొకరు క్రియేట్ చేసిన నెట్వర్క్లో పని చేయాల్సి వస్తుంది. ఎస్ ఆర్ నో? మన దగ్గర నెట్వర్క్ ఉందా, నెట్వర్క్లో పని చేస్తున్నామా? ఒకవేళ మీరు నెట్వర్క్ క్రియేట్ చేయాలి అంటే సో ఇప్పుడు మీకు చూపించే ఆపర్చునిటీ. సో నెక్స్ట్, సో చూడండి, ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా నెట్వర్క్ త్రూ బిజినెస్ చేస్తారు. సో వాళ్ళ యొక్క స్టోర్స్ మల్టిపుల్ స్టోర్స్ ఉంటాయి. మీరు ఏ స్టోర్ తీసుకున్నా కూడా మల్టిపుల్ స్టోర్స్ ఉంటాయి. ప్రతి స్టోర్లో మ్యాన్ పవర్ ఉంటుంది. సో అందులో ఓనర్ ఉన్నాడు, కానీ అందులో వర్కర్లు ఉంటారు. వర్కర్లు ఉంటారు, వాళ్ళ ద్వారా పని చేపిస్తాడు, డబ్బు సంపాదిస్తాడు. డబ్బు సంపాదించే వాళ్ళ ఫార్ములా ఇది. మనమే ఒకవేళ ఇందులో వర్కర్ అయినాం అనుకోండి, మ్యాన్ పవర్ అంటే నేనే ఇక్కడ జీతం చేస్తున్నాను అనుకోండి, నాకు శాలరీ వస్తుంది. ఒకవేళ నేనే జీతం ఇచ్చే పొజిషన్ పోయింది అనుకోండి, సో నాకు ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే కనుక స్టోర్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఒక బాటా స్టోర్ తీసుకుందాం. బాటా స్టోర్స్ 100 ఉన్నాయి. సో 100 స్టోర్స్ ఉన్నాయి. ఒక్కో స్టోర్ 5 మంది పనిచేస్తున్నారు. సో 100 ఇంటూ 5 ఎంత? 500. 500 మంది పనిచేస్తున్నారు. ప్రతిరోజు 8 గంటలు పనిచేస్తున్నారు. సో 8 గంటలు అంటే 500 ఇంటూ 8 4000 గంటలు. సో ఇక్కడ 4000 గంటలు ఎవరి? 4000 గంటలు ఎవరి? బాటాయి. బాటా ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయన ఈ 4000 గంటలు. మన ఎంత? 8 గంటలు. మన దగ్గర టైం ఎంత ఉంది? 24 గంటలు. బాటా దగ్గర టైం ఎంత ఉంది? 24 గంటలు. కానీ ఆయన క్రియేట్ చేసుకుంది 4000 గంటలు. అర్థమవుతుందా? ఆయన దగ్గర 24 గంటలే, నా దగ్గర 24 గంటలే, కానీ నేను 8 గంటలు ఆయన దగ్గర పనిచేస్తున్నా. ఆయన నాలాంటి వ్యక్తులకు జాబ్ ఇచ్చి 4000 గంటలు పనిచేపిస్తాడు. ఇప్పుడు గంటకి 50 రూపాయలు అనుకున్నాం మనం జాబ్ చేస్తే, ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇక్కడ 4000 గంటలు కదా, 4000 గంటలకి 10 రూపాయల ప్రాఫిట్ అనుకుందాం బాటాకి. 4000 గంటలు ఇంటూ 10 ఎంత అవుతుంది? ఇంటూ 30 రోజులు చూస్తే ఆయన యొక్క నెల ఇన్కమ్ 12 లక్షలు అవుతుంది. అర్థమవుతుందా? నాది 12,000 రూపాయలు, ఆయనది 12 లక్షల రూపాయలు. ఎట్లా క్రియేట్ అయింది? బికాజ్ టైం. మనము టైంను పెంచుకోవడం ద్వారా. సో ఈరోజు మన దగ్గర టైం పెంచుకునే అవకాశం లేకపోతే మనం కష్టపడ్డే రోజులే డబ్బులు వస్తాయి. నా పని ఎప్పుడో ఒకసారి జీరో అవుతుంది, అంటే టైం జీరో అవుతున్నట్టు. టైం ఎప్పుడైతే జీరో అయిందో ఇన్కమ్ కూడా జీరో. అర్థమవుతుందా? సో కాబట్టి మనం టైంని పెంచుకోవాలి. మరి టైంని పెంచుకోవాలంటే మనతో సాధ్యమా? సో మరి అట్లాంటి ఒక బాటా ఫ్రాంచైజీ మనం ఓపెన్ చేయగలుగుతామా? లేదంటే అట్లా ఓలా ఊబర్ పెట్టగలుగుతామా? లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయగలుగుతామా? ఏం చేయగలుగుతాం? మనం ఏమి చేయలేము అట్లాంటి పెద్ద పెద్దవి, కానీ ఒక అవకాశం అయితే ఉంది. సో అదే నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన అవకాశం. ఒకసారి చూద్దాం నెట్వర్క్ మార్కెటింగ్ మన దేశంలో ఎట్లా ఉంది, బయట దేశాల్లో ఎట్లా ఉంది. సో బయట దేశంలో చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా చూసుకుంటే ఇది లాస్ట్ ఒక 8 years బ్యాక్, ఇది ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అయింది. సో అమెరికాలో చూసుకుంటే అప్పుడు 32 కోట్ల మంది జనాభా. అమెరికా యొక్క జనాభా స్ట్రెంత్ 32 కోట్లు. వాళ్ళ యొక్క యాన్యువల్ టర్నోవర్ వచ్చేసి 2,12,000 కోట్ల రూపాయలు ఉంది. యాన్యువల్ టర్నోవర్ 2,00,000 కోట్ల రూపాయలు. అంటే మీరు గమనించండి, కేవలం 32 కోట్ల మంది జనాభా 2,00,000 కోట్ల టర్నోవర్ క్రియేట్ చేస్తూ ఉన్నారు నెట్వర్క్ మార్కెట్. చైనా తీసుకోండి, 140 కోట్ల మంది జనాభా, కానీ 1,77,000 కోట్ల టర్నోవర్ అక్కడ క్రియేట్ చేస్తూ ఉంది. సో జనాభాలో పెద్ద ఉంది చైనా. అండ్ జపాన్ తీసుకోండి, కేవలం 12 కోట్ల మంది, కానీ వీళ్ళ యొక్క టర్నోవర్ చూస్తే కనుక 1,16,000 కోట్ల పైన వీళ్ళ యొక్క టర్నోవర్, యాన్యువల్ టర్నోవర్ నెట్వర్క్ మార్కెటింగ్. అండ్ కొరియా తీసుకోండి, 5 కోట్ల మంది, 94,000 కోట్ల టర్నోవర్ ఉంది. సో అట్లా తీసుకుంటే కనుక మలేషియాలో 3 కోట్ల మంది కేవలము, కానీ వాళ్ళ యొక్క టర్నోవర్ 30,000 కోట్ల పైన ఉంది. సంవత్సరానికి 30,000 కోట్ల పైన టర్నోవర్ క్రియేట్ చేసింది, కేవలం 3 కోట్లు పెరుగుతుంది. మరి ఇండియా చూసుకుంటే ప్రజెంట్ 140 కోట్లు దాటింది కదా మన దగ్గర. మరి 140 కోట్లు దాటింది అంటే ఇండియా చైనాని బీట్ చేసి నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎక్కడ? పాపులేషన్లో. మరి నెట్వర్క్ మార్కెటింగ్లో ఏ పొజిషన్లో ఉందనుకుంటున్నాం? చాలా, అది ఇంకా అంతకంటే కిందికి ఉంది, కానీ అక్కడ వరకు స్టాప్ చేసి అలా పెట్టింది. సో కాబట్టి ఇండియా వచ్చేసి మనకు ఇప్పుడు స్లీపింగ్ పొజిషన్లో ఉంది.
సో 7,800 కోట్లు ప్రజెంట్ వచ్చేస్తే 18,000 కోట్ల రూపాయలు ఉంది. ప్రజెంట్ 18,000 కోట్ల రూపాయలు చేస్తూ ఉంది మన ఇండియాలో. సో ఇది లీస్ట్లో ఉంది, పాపులేషన్ టాప్లో ఉంది. మరి పాపులేషన్ టాప్ ఉంది అంటే మనం కూడా పెద్ద టర్న్ చేయొచ్చా లేదా? అమెరికానే 2 లక్షల కోట్లు తయారు చేసిందంటే దానితో కంపేర్ చేస్తే మనకి 4 రెట్లు ఎక్కువ. అంటే దగ్గర మనము 8 లక్షల కోట్లు చేయొచ్చా లేదా? మరి చేస్తున్నామా? ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే నెగిటివ్ ఫీలింగ్, అప్పో అది చేయన్నా, అస్సలు చేయొద్దు, వాళ్ళు జాయిన్ చేయించమంటారు, డబ్బులు కట్టమంటారు, ఆడికి రమ్మంటారు, ఇవే చెప్తా ఉంటారు. కానీ అందులో ఉన్న ఆపర్చునిటీని గెట్ చేయలేకపోతూ ఉన్నారు. మనకు తెలిసింది ఒకటే, చదివినవా జాబ్ చేయాలి, లేదంటే కానీ షాప్ పెట్టుకో, లేదంటే కానీ పని నేర్చుకో. మనం ఇంట్లో కూడా ఇదే గైడ్ చేస్తున్నాం తప్ప ఫ్యూచర్ దేని మీద వెళ్తుంది అనేది మనం గైడ్ చేయలేకపోతాం. సో కాబట్టి ఇప్పుడు ఇండియా ఈజ్ ద స్లీపింగ్ ఎయిడ్. సో ఎస్టిమేటెడ్ టు అచీవ్ 64,500 కోర్స్ బై 2025. ఆల్రెడీ గవర్నమెంట్ ఏంటంటే 2025 కల్లా సో మన యొక్క ఇండియా కూడా 64,500 కోట్ల మార్కు చేరబోతుంది అని చెప్పేసి ఇండియా గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. సో అంటే ఇందులో ఫ్యూచర్ ఉందా లేదా? ఫ్యూచర్ ఉంది, కానీ మనం మైండ్ సెట్ మార్చుకోవాలి. సో మన మైండ్ సెట్ మారకపోతే సో మనం ఏ పొజిషన్లో ఉన్నామో అదే పొజిషన్లో ఉంటాం. సో నెక్స్ట్ సో చూద్దాం, వై డైరెక్ట్ సెల్లింగ్ విల్ గ్రో బిగ్ టైమ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎందుకు అది పెద్ద స్థాయిలో వెళ్ళబోతుంది ఒకసారి గమనిద్దాం. సో జాబ్ ఇన్సెక్యూరిటీ, జాబులు ఈరోజు పర్మనెంట్ జాబులు ఉన్నాయా? ఎప్పుడు పోతాయో లేదు, ఎప్పుడు తీసేస్తారో తెలియదు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనౌన్స్మెంట్ చేసింది 5,000 జాబులు గోవిందా. సో అమెజాన్ అనౌన్స్మెంట్ చేసింది మేము 15,000 మంది తీసేసామని చెప్పేసి. ఎందుకు తీసేయాల్సి వచ్చింది? సో వీళ్ళందరికీ సో మారుతున్న కాలం ప్రకారం టెక్నాలజీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. టెక్నాలజీ వల్ల మనుషులతో అవసరం తగ్గిపోతూ ఉంది. సో కాబట్టి మనుషుల్ని తీసేస్తుంది, టెక్నాలజీని పెంచుకుంటూ పోతూ ఉంది. సో కాబట్టి జాబ్ ఇన్సెక్యూరిటీ, సో దీనివల్ల మనకు డైరెక్ట్ సెల్లింగ్ అనేది పెద్ద స్థాయిలోకి వెళ్ళబోతూ ఉంది. అండ్ స్మాల్ ట్రేడర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ ఫేసింగ్ లాట్ ఆఫ్ క్రైసిస్ బికాస్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ, ఆటోమేషన్ అండ్ ఎంట్రీ ఆఫ్ బిగ్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. సో టెక్నాలజీ మారుతుంది కాబట్టి చిన్న చిన్న కంపెనీలు, చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళందరూ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఓలా ఏవైతే వచ్చినాయో, ఇప్పుడు ఓలా ఉంది కారు, మనం అక్కడ రోడ్డు మీదకి వెళ్తుంది, మీ కారు మాట్లాడుకొస్తుంది, మీ ఆటో మాట్లాడుకొని వస్తుంది. ఇప్పుడు అక్కడే ఉన్నాడు, ఓలాకి అప్డేట్ కాలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఓలాలో బుక్ చేసుకుంటున్నాం. సో ఓలాలో ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇక్కడ బుక్ చేసుకున్నాం కాబట్టి ఆయనకు పని దొరికింది. అక్కడే కూర్చున్నాయో పని దొరుకుతుందా? దొరకట్లేదు. ఇప్పుడు మన ఇంట్లో కూర్చొని మనం ఆర్డర్ చేస్తున్నాం, సరుకులు సామాన్లు అన్నీ ఆర్డర్ చేస్తున్నాం. ఇప్పుడు కిరాణా షాప్లో కూర్చొని కస్టమర్ల కోసం వెతుకుతూ ఉంటే కస్టమర్లు వస్తున్నారా? లేరు. అంటే మార్కెట్లోకి పెద్ద పెద్ద ఏవైతే వచ్చినాయో సో అప్పుడు ఆటోమేటిక్గా చిన్న చిన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు అన్నమాట. సో ఈ ప్రాబ్లం వల్ల సో ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ కింద మనం తీసుకోవచ్చు. అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్. సో చాలా మంది చదువుకొని అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. సో చదువుకున్న చదువుకి జాబ్ రాదు, ఆ వచ్చిన జాబ్ చేద్దామంటే మనసు ఒప్పదు. ఎందుకంటే నేను చదువుకున్న దానికి అది శాలరీ కరెక్ట్ ఉంటుంది కాబట్టి. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఏముంది అంటే సో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇస్ ద బూమ్. అంటే స్టార్ట్అప్ పెట్టి స్టార్ట్ చేయండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు పని చేయండి అని చెప్పేసి అంటారు. కానీ చాలా మంది ఇందులో అనుభవం లేకుండా ఫెయిల్ అవుతూ ఉన్నారు. అనుభవం లేకుండా స్టార్ట్ చేస్తున్నారు, లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, నడిపిస్తున్నారు, కొద్దిగా నడవకపోయేసరికి ఏం చేస్తున్నారంటే సో ఇట్లా అవ్వడం వల్ల చాలా మంది ఫెయిల్యూర్ అయిపోతూ ఉన్నారు. బికాస్ ల్యాక్ ఆఫ్ క్యాపిటల్, ఎక్స్పీరియన్స్, కాంపిటీషన్ అండ్ గైడెన్స్. సో వీటి వల్ల సో వీళ్ళు ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తూ ఉన్నారు, అప్పుల పాలైపోతూ ఉన్నారు. అండ్ ఇండియా ఈజ్ ఎ యంగ్ కంట్రీ. సో 27% యూత్ ఇండియాలో మనం అంటాం యువ భారత్ అని చెప్పేసి అంటాం. సో భారతదేశం రేపటి రోజు ఆర్థికంగా ఎదగబోతుంది అంటున్నాం. సో ఎందుకంటే మన దగ్గర పాపులేషన్లో చూస్తే 27% యూత్. చాలా దేశాలలో ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, కానీ మన దగ్గర యూత్ ఎక్కువ ఉంది. 27% అంటే మనకున్న జనాభాలో 33 కోట్ల మంది యూతే ఉన్నారు. ఎవ్రీ 5th యూత్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. సో ప్రపంచవ్యాప్తంగా కూడా మన యొక్క యూత్ అనేది ప్రపంచాన్ని కూడా ఏలడానికి రెడీగా ఉంది. సో యూత్ ఎక్కువ ఉన్న కంట్రీ కాబట్టి.
సో కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ మనం ఆపర్చునిటీ కింద తీసుకోగలిగితే రాబోయే రోజులలో మనకి చాలా పెద్ద స్థాయిలో ఉంటాం. ఇది గవర్నమెంట్ చెప్తున్న ప్రాసెస్ అన్నమాట. సో ఒకసారి గమనించండి. సో ఇప్పుడు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. సో పాస్ట్ వచ్చేసి సో మనము గడిచిపోయిందని అంటాం. సో ప్రజెంట్ అంటే ఇప్పుడు, అండ్ ఫ్యూచర్ అంటే సో మనం చూసుకోవాలి. సో పాస్ట్లో మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. పాస్ట్ జరిగిపోయింది, కాలం జరిగిపోయింది, ఒక నిర్ణయం తీసుకున్నాం. నేనైతే ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళిపోవాలని పాస్ట్ నిర్ణయం తీసుకున్నాను. సో ఒకరు కిరాణా షాప్ పెట్టాలనుకున్నారు, ఒకరు హోటల్ పెట్టాలనుకున్నారు, ఒకరు ఇంకేదో ఒక ట్రై చేసారు, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నారు. అంటే పాస్ట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఆ తీసుకున్న నిర్ణయం మీద మీరు పని చేసారు. పని చేస్తూ ఇప్పుడు దాకా కూడా అదే పని చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ వచ్చేసింది. పాస్ట్లో తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజెంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు. మీరు నిర్ణయం తీసుకుంటేనే ఉన్నారా, లేదా నిర్ణయం తీసుకోకుండా పని మీద ఉన్నారా? నిర్ణయం తీసుకుంటేనే కదా. అంటే పాస్ట్లో మీరు నిర్ణయం తీసుకున్నారు, అది మీ సొంత నిర్ణయం. నేను ఈ పని చేస్తా అని చెప్పేసి మీరు సొంత నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజెంట్లో జాబ్లో ఉన్నారు. మరి నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు ఏమనుకున్నారు? తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తు బాగుండాలి అనుకున్నారా, ఏదో నడిస్తే సరిపోతుంది అనుకున్నారా? బాగుండాలని అనుకున్నారు కదా. మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోతే కారు కొనుక్కోవాలని అనుకోలేదా? ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని అనుకోలేదా? అనుకున్నారు. కానీ ప్రజెంట్లో చూస్తే మరి సాధ్యమైందా? మరి పాస్ట్లో నిర్ణయం తీసుకునేటప్పుడు అనుకున్నారు, నేను భవిష్యత్తులో ఇట్లా ఉండాలని చెప్పేసి అనుకున్నారు, పని స్టార్ట్ చేసారు. కానీ ప్రజెంట్కి వచ్చేసరికి కూడా అలాగే ఉన్నారు. మరి తప్పు చేసారు ఏమన్నా? సో అప్పుడున్న అవకాశం ప్రకారం మీరు చేసారు, అప్పుడు ఈ అవకాశం రాలేదు నేను చెప్పేది. సో కాబట్టి అప్పుడు మీరు ఆ నిర్ణయం మీద పనిచేసారు. ప్రజెంట్ ఇట్లా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నిర్ణయము ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీకు ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మీ లైఫ్ మారలేదు అని అనుకుంటే ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రజెంట్. సో భవిష్యత్తు కోసం తీసుకోవాలి. భవిష్యత్తు అనేది క్వశ్చన్ మార్క్. ఫ్యూచర్లో నీకు ఏం కావాలి, ఏం సాధించాలి అనేది క్వశ్చన్ మార్క్. అది నువ్వు ఇప్పుడు తీసుకొని దాన్ని అచీవ్మెంట్ చేయడం కోసం నువ్వు ట్రావెల్ చేయాలి. దాన్ని అచీవ్మెంట్ చేసే విధంగా నువ్వు గైడెన్స్ తీసుకోవాలి. దాన్ని అచీవ్మెంట్ చేసే విధంగా నువ్వు పని చేయాలి. దాన్ని అచీవ్మెంట్ చేసే విధంగా నీకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఉండాలి. సో అందులో నాలెడ్జ్ ఉండాలి. సో ఇదంతా కూడా ప్రజెంట్లో తీసుకునే నిర్ణయం. సో కాబట్టి ఇప్పుడైనా సరే సమయం పోయిన దాని గురించి ఆలోచిస్తే మనం వస్తుందా? ఏమీ రాదు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు ఇక్కడ సమయాన్ని ఇవ్వగలిగితే కనుక సో ఫ్యూచర్లో ఈరోజు మీరు డిసైడ్ అవ్వండి ఏం కావాలి. ఈరోజు మీరు క్లియర్గా అనుకోండి ఏం కావాలనుకుంటున్నారు. సో దాన్ని మీరు మనసులో పెట్టుకోండి. మీ ఇంట్లో వాల్ పోస్టర్ మీద రాయండి, స్టిక్ చేయండి. దానికోసం నేను ఒక 2 సంవత్సరాలు కేటాయిస్తాను, 3 సంవత్సరాలు కేటాయిస్తా, 5 సంవత్సరాలు కేటాయిస్తా. సో దానికి ఒక టైం పీరియడ్ క్రియేట్ చేయండి. సో మీరు ఫిక్స్ అవ్వండి. నెక్స్ట్ సో అట్లాగా మీరు ఈరోజు ప్రజెంట్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే, తీసుకున్న వాళ్ళకైనా ఇంకా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలనుకుంటే సో ద గ్రేట్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఆషామాషి కంపెనీ కాదు, చిన్న కంపెనీ కాదు, నిన్న మొన్న వచ్చిన కంపెనీ కాదు. ఒక్కసారి కంపెనీ యొక్క హిస్టరీ చూస్తే కనుక సో మన ఈ కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా మంది ఆడుకునే స్టేజ్లో ఉన్నారు, అంబాడే స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు లక్షలు సంపాదిస్తూ ఉన్నారు ఈ కంపెనీ ద్వారా. సో కాబట్టి ఈ కంపెనీ ఒకసారి హిస్టరీ చూద్దాం. సో ద గ్రేట్ మేనేజ్మెంట్ వచ్చేసి గౌతమ్ బాలి సార్, కన్వర్బీర్ సింగ్ అండ్ ఈ ముగ్గురితో నా ఫోటోగ్రాఫ్స్ చూశారు. కంపెనీ యొక్క టర్నోవర్ 3,000 కోట్ల రూపాయలు. అలాంటి వ్యక్తులు మనకు కనబడతారు ఎక్కడైనా బయట? ఒక 100 కోట్ల కంపెనీ యజమాని కూడా ఆయన బెంచ్ కార్లో తిరుగుతూ ఉంటాడు, బయట అస్సలు కనబడడు, ఎవరికి కనబడడు వాళ్ళ ఎంప్లాయీస్ కూడా. సో అలాంటిది 3,000 కోట్ల రూపాయల కంపెనీ ఎండీస్. సో వాళ్ళతో మనకు ఫోటోగ్రాఫ్ వచ్చింది అంటే ఒకసారి గమనించండి. సో ఇక్కడ మనము వీఆర్ పార్ట్నర్స్, ఎంప్లాయీస్ కాదు. ఇక్కడ మన బెస్టేలో నిర్ణయం తీసుకుంటే వీఆర్ పార్ట్నర్స్. మనం అందరము కలిసి ఒకే పనిని చేస్తూ ఉంటాం, ఒకే పనిని మనం అందరం కలిసి చేస్తూ ఉంటాం. సో కాబట్టి అందరి యొక్క సక్సెస్ కూడా ఒకే రకంగా ఉంటుంది. సో కంపెనీ వచ్చేసి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఇండియన్ కంపెనీ. సో గ్రేట్, మనం గట్టిగా ప్రౌడ్గా చెప్పుకునే కంపెనీ. 2024 జూన్ 2వ తారీఖున కంపెనీ స్టార్ట్ అయింది.
సో ఈరోజు చూస్తే 10 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయిన కంపెనీ 600 వ్యక్తులతో 5 కోట్ల రూపాయల టర్నోవర్, ఢిల్లీ అండ్ బెంగళూరు 2 బ్రాంచ్ ఆఫీసులతో స్టార్ట్ అయిన కంపెనీ. ఈ రోజు చూస్తే కనుక 2025, సో 25 చూస్తే కనుక మన కంపెనీ 21 సంవత్సరం పూర్తి చేసుకుంది. సో 400+ ప్రొడక్ట్స్, 4 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్, 3000 కోట్ల టర్నోవర్, 3500 అవుట్లెట్స్ అండ్ ప్రపంచవ్యాప్తంగా 8 దేశాలలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీ. అండ్ దుబాయ్, బెహ్రెయిన్, ఓమన్, సౌదీ అరేబియా, థాయిలాండ్, నేపాల్, ఘానా, బంగ్లాదేశ్ ఇన్ని దేశాలకు విస్తరించి కమింగ్ సూన్ 2030 కల్లా 20 కంట్రీస్కి ప్లాన్ చేస్తూ ఉంది కంపెనీ. అండ్ ఇండియాలో వచ్చేసి నెంబర్ 1 పొజిషన్. అండ్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 38వ ర్యాంకులో కొనసాగుతూ ఉన్న ఏకైక కంపెనీ, ఇండియన్ కంపెనీ. టాప్ 100లో ఉన్న ఏకైక కంపెనీ మన వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్. సో కంపెనీ ఇంత హిస్టరీ బాగుంది కదా, 21 సంవత్సరాల నుంచి సస్టైనబుల్గా రన్ అవుతుంది. సో అందులో మనం పని చేస్తే మనకి ఏమైనా లాస్ ఉంటుంది? ఏముండదు. వస్తే ప్రాఫిట్, లాస్ అయితే ఏముండదు. కానీ దీన్ని ఒక సిస్టమ్ అనేది వాళ్ళు క్రియేట్ చేసారు. ఆ సిస్టమేటిక్గా పనిచేసినప్పుడు రిజల్ట్స్ మనం చూస్తాం. సో బిజినెస్లో రావడానికి అందరికీ నాలెడ్జ్ ఉండదు. ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ని ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి. పిల్లలకు మనం స్కూల్కి వెళ్ళిపిస్తూ ఉన్నాము, లక్షల రూపాయలు కడతా ఉన్నాము. సో వాళ్ళకి ఎందుకు పంపిస్తున్నాం అంటే ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని. కానీ వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం ఈ రోజులలో. మరి వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు కూడా ఇక్కడ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నిర్ణయం గట్టి తీసుకోండి. సో ఇదే కంపెనీ మీ యొక్క నెక్స్ట్ 3 జనరేషన్లకి కంపెనీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. 3 జనరేషన్ నుంచి. సో ఈ బిజినెస్ ఎందుకు తీసుకోవాలి అంటే, సో ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఉన్న ఏకైక కంపెనీ ప్యాసివ్ ఇన్కమ్. పని చేస్తే వచ్చే డబ్బుల్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. పని చేయకున్నా కూడా వచ్చే డబ్బుల్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో ఈరోజు పని చేస్తే డబ్బులు వస్తున్నాయి, పని ఆగిపోతే జీరో. ఒకవేళ మీరు ఒక 5 కోట్లు ఉన్నాయి మీ దగ్గర ప్రాపర్టీ, ఒక మంచి ఇల్లు కట్టిరు, అందులో ఒక 10-15 ఫ్యామిలీలకు రెంట్ ఇచ్చారు, వాళ్ళ నుంచి 10-15 రూపాయలు రెంట్ వస్తుంది ఎవ్రీ మంత్. 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు రెంట్ వస్తుంది. సో ఇప్పుడు మీరు పని చేసినా వస్తుందా, చేయకుండా వస్తుందా? మీ పనితో సంబంధం లేదు. 2 లక్షలు మాత్రం ఎవ్రీ మంత్ వస్తాయి. ఎందుకు? అక్కడ మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసారు, దాని ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేశారు. సో ఎవ్రీ మంత్ వస్తాయి. సో మన పని కూడా అట్లాగే మనం చేసుకుంటూ పోతా ఉన్నాము. మనం చేయకపోయినప్పుడు కూడా డబ్బులు వచ్చినాయి అనుకోండి, దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. కానీ మనం చేస్తున్న పని అట్లా లేదు కదా, ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు. సో ఇక్కడ అది నచ్చి మనం బిజినెస్ చేస్తున్నాము. సో ఈ ఆపర్చునిటీ ఎవరెవరు చేయవచ్చు అంటే 18 years ప్లస్ ఉంటే ఎవరైనా చేయొచ్చు. ఓటకు వచ్చిందా ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఎంప్లాయీస్ ఎవరెవరు పని చేస్తారు, ఇందులో చదువుతో సంబంధం ఉందంటే, సో చూడండి, ఎంప్లాయీస్ చేసుకోవచ్చు, అన్ఎంప్లాయిడ్ చేసుకోవచ్చు, హోమ్ మేకర్స్ చేసుకోవచ్చు, స్టూడెంట్స్ చేసుకోవచ్చు, రిటైర్డ్ పర్సన్